ఆడియోలో మనందరం శాతకర్ణితో శతమానం భవతి గౌతమీపుత్ర శాతకర్ణి ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య 100వ సినిమా గురించే మాట్లాడేది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి లక్షల కొద్దీ వ్యూస్తో ట్రెండింగ్లో నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ చేసిన ఈ విజువల్ వండర్ మూవీకి ప్రధాన ఆకర్షణ కాగా బాలయ్య బాబు ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న ఈ సినిమాపై హైప్స్ బాగా పెరిగిపోయాయి. ఇటు ఫ్యాన్స్లో అటు సినిమా ప్రేమికుల్లో కూడా ఆసక్తి నెలకొంది. సినిమా ఎలా ఉండబోతోంది, ఎలాంటి కథ ఉంటుంది అని ఎగ్జైటింగ్గా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా ఆడియో విడుదల చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది చిత్ర యూనిట్. బాలకృష్ణ కెరియర్లోనే 100వ సినిమా కాబట్టి, ఇదో మైల్ స్టోన్ కాబట్టి అత్యంత వైభవంగా ఆడియోని విడుదల చేసేందుకు తిరుపతి పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో ఫంక్షన్కి బాలయ్య బాబు ఫ్యామిలీతో పాటు నందమూరి వారసులందరూ ఒకే వేదికపై సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పాటుగా హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్న, నారా రోహిత్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అంతేకాకుండా ఈ ఆడియో వేదికపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా స్పెషల్ గెస్ట్గా రానున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇది 100వ సినిమా కాబట్టి నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే అని చాటి చెప్పే విధంగా ఈ వేడుకలు జరగనున్నాయని చెప్తున్నారు అందరూ. గతంలో అక్కినేని నాగార్జున మనం సినిమా ఆడియో వేడుకల్లో అందరూ కలిసినట్లుగానే ఇప్పుడు ఈ ఆడియో వేడుకలకు కూడా నందమూరి ఫ్యామిలీ అందరూ రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకల్లోనే బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై క్లారిటీ ఇస్తారని, క్రిష్ తరువాత సినిమా తన కొడుకు మోక్షజ్ఞతోనే చేయబోతున్నట్లుగా ప్రకటిస్తాడని కూడా చెబుతున్నారు. ఇక ఒకే వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ని, బాలయ్య బాబుని త్వరలోనే చూడబోతున్నామని నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. ఈ 100వ సినిమా చరిత్రలో నిలిచిపోవాలని అందుకోసమే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇదే గనక జరిగితే నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ వారసులు, నారావారి వారసులు ఇలా అందరూ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్, నారా రోహిత్ ఇలా యంగ్ స్టార్స్ అందరూ కూడా కలవడం అనేది సంక్రాంతి కంటే కూడా పెద్ద పండగని, అది ముందే వచ్చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. Like and subscribe Eagle Media Works.